ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుతీరింది. అయితే పాలన కూడా మొదలైంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలను స్వీకరించుకున్న తర్వాత అమరావతిలో పనులు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడుల దిశగా అడుగులు పడుతున్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా చెన్నైలోని ఆస్ట్రేలియన్ కాన్సులేట్కు చెందిన ప్రతినిధులు సిఆర్డీఏ కార్యాలయానికి వెళ్లారు. ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్ సిలైజాకి ఆధ్వర్యంలో ఈ బృందం సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్తో భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పెట్టుబడులకు సంబంధించి చర్చించారు. ఇక చంద్రబాబు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యాము అంటున్నారు. ఆస్ట్రేలియాకు వ్యాపారవేత్తలకు అమరావతిలో ఉన్న వాణిజ్య అవకాశాలపై సిఆర్డీఏ కమిషనర్ కాన్సుల్ జనరల్ సిలైజాకిలు చర్చించారు. ఇక అమరావతి ప్రత్యేకతల గురించి కమిషనర్ భాస్కర్ వారికి వివరించారు. వారు కూడా పలు అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక అమరావతిలో పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, మరి రాజధానిలో ఏ రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు కల్పిస్తున్నారు అని ఆస్ట్రేలియన్ కాన్సులేట్ కు చెందిన ప్రతినిధులు ఆరా తీశారు. ఇక అమరావతి మాస్టర్ ప్లాన్, పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి కమిషనర్ భాస్కర్ వారికి వివరించారు. రాజధాని ప్రాంతంలో తగినంత భూమి అందుబాటులో ఉందని, వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టుకోవచ్చని, అమరావతిలో మంచి అవకాశాలు ఉన్నాయని సిఆర్డీఏ కమిషనర్ చెప్పారు. రాజధానిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశం సిద్ధంగా ఉందన్నారు కౌన్సిల్ ప్రతినిధులు.